నాకు ఇంత ఘోరం ఇది కుడిదనుకుంటారా షాయ్ అనుకుంటారా ఇంత షాయ్ ఇస్తాడు అన్న. నేను అవి కార్తీక్ సత్య చిన్న పార్టీ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈరోజు నేనే కుక్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ప్రాన్స్ ఫ్రై. వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. అంటే బేసిక్గా ఇండియాలో అయితే స్టవ్ మీద చేసుకుంటారు, ఇక్కడ యూఎస్లో ఎలా చేసుకుంటారు అంటే యూఎస్ కూడా స్టవ్ మీద చేసుకుంటారు. భయ్యా ఎక్కడ చేసుకుంటారు? ఓ బాటిల్ జిన్ అట్రారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశ్శాంతి కింద ఉంటుంది. శ్రీముఖి నాకు కూడా వంట వచ్చే, నేను వంట చేసిన భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పాను. TLCA వారు తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళది ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా చాలా హ్యాపీగా జరిగింది. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. It's a part 2 in USA, United States of Americaలో. ఇది సెకండ్ బ్లాగ్. అంటే ఇది నాకు ఐ థింక్ డే 2 ఇది. డే 1 నేను ట్రావెల్ అయ్యేది ఈ మన శంషాబాద్ నుంచి, ఎప్పటి నుంచి మా ఇండియా నుంచి న్యూయార్క్ వచ్చింది, ట్రావెల్ అయిందంతా పార్ట్ 1లో చూపించాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం. మన వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారట. వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈరోజు. న్యూ జెర్సీలో ఉన్నాను, వేరే స్టేట్కి వచ్చాను. నేను ఈవెంట్ అయిపోయింది, ఈవెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసిన. అరౌండ్ 12 అయింది ఈవెంట్ అయిపోయేసరికి. TLCA వారు తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళది ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగింది. అందరు ఫుల్ హ్యాపీ అన్నమాట. అండ్ డే 2 ఇంకా సత్యనారాయణ వ్రతం జరుగుతుందన్నమాట ఇక్కడ. జస్ట్ ఇప్పుడే లేచి నేను ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలేదు, అదే పాశమోహంతో వీడియో చేస్తున్నాను. ఫ్రెష్ అప్ స్నానం చేయాలి ఇప్పుడు. చూడండి వాళ్ళంతా రెడీ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి అంతా రెడీ చేసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకొని మంచిగా అంత నైస్గా. అండ్ అంతేకాకుండా చూడండి దేవుడి పాటలు ఇక్కడ, అన్నమయ్య పాటలు పెట్టుకొని ఫుడ్ కూడా నిన్న నైట్ లేట్ నైట్ నిన్నే వండేసుకున్నాను అనమాట. ఏంటిది సాంబార్, పాపడ్ పాపడ్, ఇదొకటి ఫుడ్. ఏంటో ఈ చెప్పులు ఈ మంచులో ముద్దకు ముద్ద అయిపోయిన లోపల ఇరుక్కుపోయాయి. చూసారు కదా, చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది. మొత్తం ఎక్కడికక్కడ మంచు పడిపోయి గడ్డ కట్టిపోయి చూడండి బాల్ షేప్లో చాలే ఇంకా. ఓ మై గాడ్. హాయ్ అమ్మా, ఫ్రెండ్ సత్య వాళ్ళ సిస్టర్. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి అన్ని సామాన్ సెట్ చేసుకున్నారు. పంతులు లేకపోతే చెప్పండి, నేనే చేస్తా పూజ. అండ్ కిచెన్లో ఇంకా వంట చేస్తున్నారు ఇక్కడ. పూజ సామాన్లు, కొబ్బరికాయలు, మామిడి పళ్ళు. ఇవి ఏంటండి? ఇది తినడానికి ఇది కిడ్స్కా? ఇదేంటిది? మామిడికాయ పప్పు. వావ్, పొగలు, రవ్వ కేసరి. సత్య నువ్వేనా మొత్తం వంట చేసేది ఇక్కడ ఇప్పుడు? నువ్వు కదా? నైస్, బాగుంది. ఫ్రిడ్జ్ కూడా బాగా మంచి డెకరేట్ చేసుకున్నారు ఫ్రిడ్జ్ని. సమ్యకోపవిశ్య భూమిదేవి నమోస్తుతే. ఆగమార్థం దేవానాం గమనార్థం దక్షుతా పురుగంధారమం తత్రా దేవతా వర్ణలాంఛనం విదిగంధానాదం కృత్వా ఉపసర్పం దేవూతా ఏభూతా భూమి సంస్థదా ఏభూతా విఘ్నకర్తారః ఏగచ్చంత శివాగ్నయా భూమిదాకి నమస్కారం చేసుకోండి. డే 2లో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే చూపించు. ఎస్, ఇది వచ్చేసి యుఎస్లో మా అభి వాళ్ళ ఇల్లు, అభిలాష్ అండ్ లల్లి వాళ్ళ ఇల్లు. లాస్ట్ టైం నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను. చూడండి వాళ్ళ పెళ్లి ఫోటో. ఎస్,
లల్లి లేదు, లల్లి ఫ్లోరిడా వెళ్ళింది అనమాట. అందుకే బాయ్స్ నేను అభి అండ్ కార్తీక్ సత్య చిన్న పార్టీ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈరోజు నేనే కుక్ చేస్తున్నాను అభిలాష్ వాళ్ళ ఇంట్లో. All of you get out. Get lost, I say. Get out. ఏం కుక్ చేస్తున్నా అంటే ప్లీజ్ ప్రాన్స్ ఫ్రై. అండ్ ఇక్కడ చూడండి ఎంత రెడీ ఉంది. ఎస్, కుకింగ్ ఏంటనేది ప్రాన్స్ ఫ్రై మనం ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. వెరీ గుడ్, టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. అంటే బేసిక్గా ఇండియాలో అయితే స్టవ్ మీద చేసుకుంటారు, ఇక్కడ యూఎస్లో ఎలా చేసుకుంటారు అంటే యూఎస్ కూడా స్టవ్ మీద చేసుకుంటారు. భయ్యా ఎక్కడ చేసుకుంటారు? ఓ బాటిల్ జిన్ అట్రారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశ్శాంతి కింద ఉంటుంది. కానీ ఎలా చేస్తారు, ఏంటి ఏమేమి యాడ్ చేయాలి అనేది మీకు చూపిస్తారు. ఓకేనా, లెట్స్ వాచ్. దీనిలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా మ్యారినేట్ చేశాను కారంతో, చూసారు కదా. అండ్ దాని తర్వాత ఎస్ దీంట్లో ఆయిల్ వేడెక్కింది, వేడెక్కగానే జీలకర్ర. మనకు ఆయిల్ ఎక్కువ కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నాం. బేసిక్గా ఏంటంటే కొంతమంది ఎల్లిపాయలు అల్లం దంచి అట్లా వేసుకుంటారు. మనకి ఇక్కడ యూఎస్లో కాబట్టి ఆ దంచి అంతా అల్లం ఉన్నాయి కాబట్టి దంచుకోవడానికి టైం లేదు, ఎందుకంటే ఆకలి వేస్తుంది, తినేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు అలా అల్లం అండ్ ఎల్లిపాయలు ఉంటే దంచి వేసుకోండి. నేనైతే ఆల్రెడీ దంచింది మిక్స్ చేసింది వేస్తాను. ఓకే, నెక్స్ట్. వాటర్, ఆనియన్స్ కట్ చేసుకునే ఆనియన్స్ మంచిగా చిన్న కట్ చేసుకోవాలి. నాకు వచ్చింది చేస్తున్నాను అయ్యా, తప్పగా అనుకోవద్దు. నాకు ఎట్లా వస్తే అట్లా చేస్తున్నా, మంచిగా అవుతుంది. స్మెల్ మంచిగా వస్తుంది కదా. నాకు కొంచెం ఆనియన్ తినడు కాబట్టి ఆనియన్ డీప్ ఫ్రై ఉంటుంది తింటా, అందుకే కొంచెం ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ డీప్ ఫ్రై అయిపోయింది. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి, సరిపడా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ప్రాన్స్ మనం మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేసుకోవచ్చు. ఓకేనా, కారపొడి తక్కువనే వేసిన కారపొడి, ఎందుకంటే మీరు ఎట్లా ఏంటో తెలియదు స్పైసెస్. మన నేనైతే స్పైస్ గట్టిగా అంటే కానీ అది గట్టిగా ఏంటో బాగానే తింటున్నారు మేము కూడా. బాగా తింటుందా? పర్లే వేసుకున్న తర్వాత కాసేపు దీనికి పెట్టి కొంచెం కారపొడి వేద్దాం, ఎందుకే మంచిది. అంతే వేసి దగ్గరికి అయితే మళ్ళీ అంతా ప్రస్తుతానికి ఇట్లా ఉంది కానీ లాస్ట్కి ఎండింగ్ సెట్ అయిపోద్ది. ఓకేనా, సరే బాయ్. కాసేపు ఇలా పెట్టిన తర్వాత వాటర్ ఎక్కువ ఉంటుంది మనకు, మనం ఫ్రై అనుకున్నాం కాబట్టి ఇలా కొన్ని మిర్చీస్ మనకు అవసరం ఉంటే మిర్చీస్ కట్ చేసి వేసాను అప్పుడే. నేను మీ ప్రతి చూపించలేకపోయాను, క్షమించాలి. బట్ ఏదో మనకు నచ్చినది ప్రాన్ ఫ్రై నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ. కొంచెం సేపు వరకు ఇలానే పెడుతూ కొంచెం మీడియం ఫ్లేమ్ కాసేపు హై ఫ్లేమ్ కాసేపు పెడుతూ కొంచెం అటు ఇటు కలుపుతూ అది ఉంటే మనకు దగ్గర పడుతుంది మంచిగా. గ్రేవీ ఉంచుకొని గ్రేవీ కూడా పెట్టుకొని కొంచెం మన వైట్ రైస్లో కానీ ఏమన్నా తినాలంటే తినొచ్చు రైస్లో. హాయ్ ఫ్రెండ్స్, అభి వాళ్ళ ఇంట్లో నా కుకింగ్ ఎట్లుంది? పోలే అదిరిపోలే, ఎక్సైటెడ్ టు టేస్ట్ ఎలా ఉంది? లైక్ ఉప్పు అనేది అయిపోయినా? ఉప్పు అయితే పర్ఫెక్ట్, ఉప్పు కారం పర్ఫెక్ట్. టేస్ట్ కూడా చూద్దాం. లాస్ట్ కొంచెం మసాలా వేసేసి లైట్గా ఎంజాయ్ పండుగ అమెరికాలో. బాయ్. ఓకే, ఫైనల్గా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసుకో, ఒక్క సైడ్ క్లోజ్ పెట్టు సరే. ఎస్, ఫెంటాస్టిక్. నేను చేసినటువంటి ప్రాన్స్ ఫ్రై, అది యుఎస్లో. వావ్, అమేజింగ్, ఫెంటాస్టిక్. టేస్ట్ అయితే చూస్తున్నాం, ఒక నిమిషం టేస్ట్ చూస్తాం మళ్ళీ ఒకసారి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అభి
సూపర్. వాచర్స్కి ఏం తగ్గలేను. బాగుందా? అన్ని పర్ఫెక్ట్ సెట్. ఎస్, చూసారు కదా ఆ టెక్స్చర్ చూడండి. ఫైనల్గా ఇలా ఆ టెక్స్చర్ కానీ ఆ యొక్క కలర్ కానీ చూడండి. వావ్ శ్రీముఖి, నాకు కూడా వంట వచ్చే. నీకు వంట చేసిన యూఎస్లో న్యూ జెర్సీలో ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పాను. ప్రాన్స్ ఫ్రై చేసిన. ఇక్కడ నుంచి మన ఇంట్లో కూడా అది నేనే వంట చేస్తాను, ఓకేనా? ఇక్కడ నుంచి నువ్వు చాలా కష్టపడుతుంటావు, ఇక్కడ నుంచి నేను కూడా వంట చేస్తాను. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. వంట అంటే పాపం శ్రీముఖి మేము ఎప్పుడు వెళ్ళినా, నేను చేతి వెళ్ళినా మా కోసం అన్ని ప్రిపేర్ చేసి పెడుతుంటాను అనమాట. ఒక్కతే మేము హెల్ప్ చేస్తుంటాము. బట్ ఈసారి నేను ట్రై చేస్తాను మీ ఇంట్లో, ఓకేనా? మీ ఇంట్లో నేను ఈసారి వంట చేస్తాను, ఓకేనా? ఎస్. ఓకే ఓకే, ఐఎమ్ హియర్. ఎస్, చూడండి టీమ్ హాటన్స్. Coffee. Important coffee. Tim Hortons. Tim Hortons hot coffee. Cheers. పానం చల్లబడ్డది మంచిగా. చల్లగా ఉంది బయట వాతావరణం. గుడుగుడు చాయ్ తాగుతాడు బిడ్డ. కానీ చాయ్ ఇంత ఘోరం. ఇది కుడిది అనుకుంటారా చాయ్ అనుకుంటారా? ఇంత చాయ్ ఇస్తాడు అన్న, ఇంత తాగుతాడు మనుషులు. గింత కప్పులు ఇరా అంటే గింత పెద్ద కప్పు ఇచ్చారు. ఇగో బ్రేక్ఫాస్ట్. దీన్ని ఏమంటారంటే క్రసాండ్ విత్ ఎగ్ పఫ్. ఇది ఇంత పెద్ద టిమ్ మార్టిన్స్ పెట్టి ఎగ్ పఫ్ ఇచ్చినట్టు. బాగుంది, నైస్. లంచ్ ఫినిష్ చేసాము. థాయ్ రెస్టారెంట్లో లంచ్ ఫినిష్ చేసాం. చూసారు కదా, చాలా బాగుంది ఫుడ్, అద్భుతంగా ఉంది, ఫెంటాస్టిక్. మర్యాద వాటి రెస్పెక్ట్. థాయ్ రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ఫినిష్ అయిపోయింది లంచ్. ఇప్పుడు గోయింగ్ టు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇదిగా మన కారు. ఇప్పుడు ఈ యూఎస్లో సిస్టమ్ ఉందా, ఏది అవైలబుల్ ఉంటే ఆ కారు తీసుకెళ్ళేటట్టు అట్లా? ఫ్యూచర్ అంటే అలాంటి రావాలి. ఏ కార్ అవైలబుల్ ఉంటే దగ్గర నియర్ బై ఉంటే అది వేసుకొని పోయేటట్టు అట్లా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. బాయ్ 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 న్యూయార్క్, న్యూ జెర్సీ. బాయ్ బాయ్, కమింగ్ టు ఇండియా. న్యూయార్క్ నగరం అబుదాబి ఎయిర్పోర్ట్. ఇప్పుడే అబుదాబిలో దిగి అండ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. జర్నీ చాలా బాగా జరిగింది, ఫ్లైట్ జర్నీ. ఎవరు అడగలేదు కానీ చెప్తున్నా, ఓకే? ఇప్పుడు అబుదాబిలో సెక్యూరిటీ చెక్-ఇన్ చూసారు కదా, సెక్యూరిటీ చెక్-ఇన్ చేయాలి. ఎస్, అంటే చాలా మరి తక్కువ. ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు తక్కువ డేస్ ఉండి మళ్ళీ బ్యాక్ టు ఇండియా రావడం. రైట్ నో వచ్చేసిన గేట్ దగ్గరికి, హైదరాబాద్ C31 గేట్ నెంబర్. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది మన వాళ్ళు కలిసి ఫోటోలు దిగుతుంటే. ఎందుకంటే మన న్యూయార్క్లో, న్యూ జెర్సీలో JFK ఎయిర్పోర్ట్లో పెద్ద తెలుగు వాళ్ళు ఎవరు లేకుండే కొంచెం లోన్లీగా, ఒంటరిగా అనిపించింది. ఇట్స్ ఓకే, ఇక్కడ అంతా మన వాళ్ళు ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవుతాం ఒక 10 minutesలో. ఐ థింక్ 10-15 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ రీచ్ హోమ్. ఇప్పుడే వచ్చి లిఫ్ట్ ఎక్కాను. చాలా బాగా జరిగింది జర్నీ. కొంచెం టైర్డ్గా ఉంది. నైస్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
ఐఫోన్ 16లో ఇక్కడ ఇట్లా పైన నొక్కితే కెమెరా వచ్చేస్తుంది. మీకు అట్లా లేదా మా ఫీచర్? డైరెక్ట్ ఓపెన్ చేసి వస్తుంది కెమెరా. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు కలద్దాలు ఇప్పుడన్నా తీసి తినొచ్చు. After that, this is the first flight for me after Big Boss.